మేము 2008 డిఎస్సి అభ్యర్థులము. ఈరోజు ప్రజాభవన్కి వచ్చాము. దాదాపు 1000 మంది వరకు మేము ఇక్కడ ఉన్నాము. 2008లో మేమంతా కూడా సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యి మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళము. ఇంకా రేపు మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనే సమయంలో కోర్టు ఆర్డర్ ద్వారా మాకు జాబ్స్ అన్నీ పోయి 15 ఏళ్ల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతూ మా చెప్పులన్నీ అరిగిపోయేలాగా ఉన్నాయి. సో గత ప్రభుత్వం మాకు ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయింది. ఈసారి రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని మా నేస్తంగా ఉంటూ 15 ఏళ్ల మా కష్టానికి వాళ్ళ అభయహస్తం ద్వారా మా కష్టాలను తీరుస్తారని మేము నమ్మకంతో ఇది 3వసారి ప్రజాభవన్కి రావడం జరిగిందండి. వాళ్ళు ఇస్తాను అని చెప్పి అందరూ కూడా మా లీడర్స్ అందరూ కూడా ప్రతి ఒక్క లీడర్ని కలవటం జరిగింది. వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. మేము చూస్తామండి, మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు, కానీ ఎవరు కూడా స్పష్టమైన హామీ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. అందుకనే ఈరోజు మా లీడర్స్ అందరూ కూడా పిలవడం వల్ల మేమందరం కూడా ఒక కోడ్ తోటి ఇక్కడికి వచ్చాము. మేము ఎలాంటి హంగామాలు ఏమీ చేయము, నిశ్శబ్దంగా సాయంత్రం వరకు కూర్చుంటాము. మాకు స్పష్టమైన హామీ అనేది విద్యాశాఖ నుంచి కానీ లేదా ముఖ్యమంత్రి వారి అభ్యర్థుల నుంచి కానీ స్పష్టమైన హామీ వచ్చేంత వరకు మేము ఎలాంటి అన్నం కానీ భోజనాలు నీళ్లు కూడా తాకుండా ఇక్కడ కూర్చొని మాకు న్యాయం జరిగే వరకు వెళ్ళము అని భీష్మించుకొని కూర్చున్నాం. ఇక నుంచి మేము ఎక్కడికి వెళ్ళము. మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి. ముఖ్యమంత్రి గారు కానీ లేదా ఆయన ద్వారా ఆయన ప్రత్యర్థుల నుంచి వాళ్ళ నుంచి కానీ మాకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలము. కరీంనగర్ డిస్ట్రిక్ట్ మళ్ళీ స్టార్ట్. నా పేరు రజిత. నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానండి. మండలం హుజరాబాద్. మేము 2008లో డిఎస్సి రాసామండి. 70:30 ప్రకారము మేము ఎస్జిటి ఉద్యోగాలకు సెలెక్టెడ్ అయినాం సార్. అప్పుడు మాకు ఎంతో ఆశ కలిగింది, ఎస్జిటి ఉద్యోగం సంపాదించామని. కానీ ఆశ కొన్ని రోజులు మాత్రమే ఉంది. మేము వెళ్ళి వెరిఫికేషన్ చేశాము. ట్రిబ్యునల్ కోర్టు ఏం చేసిందంటే వీళ్ళకి ఆపేయండి, వీళ్ళకు వాళ్ళు 70:30 ప్రకారము కాదు, ఇది ఆపేయాలని ఆపేశారు సార్. మళ్ళీ మేము న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాం. 14 ఏళ్ల నుంచి న్యాయ పోరాటం చేస్తున్నాం. ఓకే, 2016లో కూడా చాలా లాస్ట్ ఇయర్ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మాకు మీది న్యాయమైందే, మీకు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ అన్న మేము గెలిపించుకున్నాము, మీ హస్తము మా చేతిలో ఉంది, ఆ హస్తముకు మా హస్తంను కలిపి తోడై మిమ్మల్ని గెలిపించుకున్నాము. మాకు ఉద్యోగాలు కంపల్సరీగా ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఈరోజు మేము ప్రజాభవన్కు 3-4 టైమ్స్ వచ్చామండి. ఈ 3-4 టైమ్స్ నుంచి కూడా మాకు పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ ఎవ్వరు కూడా మీకు ఈరోజు ఇస్తామని కూడా సంకేతం ఇస్తలేరండి. మీరు దయచేసి మేము ఇక్కడికి 500-600 మెంబర్స్ వచ్చాము. ఇక్కడ చూడండి, మహిళలను కూడా ఒక 300-400 మెంబర్స్ ఉన్నామండి. ఈ మహిళలను మేము గెలిపించుకున్నది కూడా మీరు మాకేదో చేస్తారన్న ఉద్దేశం మీద, మీరు మీ దాంట్లో న్యాయ ప్రకారం జరుగుతుందన్న ఉద్దేశం మీద కోర్టు ప్రకారము ఈ మొన్న ఫిబ్రవరి 8 రోజు మాకు కోర్టు కూడా తీర్పు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందండి. వీళ్ళ కంపల్సరీగా న్యాయం చేయాలని. అన్న మీకు ఇక్కడికి వచ్చామంటే మీరు న్యాయం చేస్తారన్న ఉద్దేశం మీద వచ్చామండి. థ్యాంక్ యూ అన్న. మీరు కంపల్సరీగా మాకు ఈరోజు కంపల్సరీ మీరు ఎక్కడున్నా మీ తీర్పు ప్రకారం, మా తీర్పు ప్రకారం మీరు ఏదో ఒక న్యాయం మాకు చేయాలి. అప్పటి వరకు మేము ఇక్కడ నుంచి ప్రజాభవన్ నుంచి కదలేదులే అన్న. 2 డేస్ అయినా 3 డేస్ అయినా ఇక్కడే కూర్చుంటాం. మీ వాయిస్ వినంది మేము ఇక్కడ నుంచి వెళ్ళాము. మీరైనా మీ ముఖ్య కార్యదర్శి అయినా మాకు ప్రకటన ఈరోజు ఇస్తారని మేము సగౌరవంగా చెప్పుకోవాలన్నా. కాంగ్రెస్ హయాంలో మేము ఈ 5 ఇయర్స్ కాదు, ఇంకో నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా మేమే ప్రజాకర్తలుగా పనిచేస్తామన్నా. ఇది మా 2008 తరఫున ఒక లేడీ చెప్తున్న విషయం అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. application